బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. మాజీ సిఐడి అధికారి సంజయ్ సస్పెన్షన్ ను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఫైర్ సిఐడి డీజీగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడినట్లుగా సంజయ్ పై ఆరోపణలున్నాయి. దీంతో మరొక 4 నెలలు సస్పెన్షన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అధికారులు. మే 31 వరకు సస్పెన్షన్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అమరావతి నుంచి మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము మాజీ సిఐడి అధికారి సంజయ్ సస్పెన్షన్ ను పొడిగిస్తూ ఉన్నారు అధికారులు. అప్డేట్స్ ఏంటి? ఎప్పటి వరకు కొనసాగనుంది సస్పెన్షన్? మొత్తం మీద చూస్తుంటే మాజీ సిఐడి చీఫ్ సంజయ్ కి సంబంధించి కూడా ప్రభుత్వం సస్పెన్షన్ పొడిగిస్తూ మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి సంజయ్ సస్పెన్షన్ మరొక 4 నెలల పాటు పొడిగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే మే 31 వరకు కూడా సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జియో నెంబర్ విడుదల చేసింది. అయితే గతంలో ఫైర్ సిఐడి చీఫ్ గా ఉన్న సమయంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్లు కూడా ఆయనపై ప్రధానమైన ఆరోపణలు రావడం జరిగింది. ముఖ్యంగా ఫైర్ డీజీగా ఉన్నప్పుడు పలు అక్రమాలకి పాల్పడ్డట్లు కూడా ఆయనపై అభియోగాలు నమోదాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకి నిన్న ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరైంది. మళ్ళీ వెంటనే 24 గంటల వ్యవధిలో ఆయన సస్పెన్షన్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మరొకసారి ఉత్తర్వులు జారీ చేసింది. మౌనిక. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.